హాయ్ వెల్కమ్ టు ఎస్బి మల్టీ కార్టెక్. కార్ వాడే ప్రతి ఒక్కరికి కొన్ని బేసిక్స్ తెలియాలని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. బేసిక్స్ అంటే ఏం లేదు, మనం ఎటైనా బయటికి టూర్ ప్లాన్ చేసుకున్నా, ఎటైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నా సరే, మనం ఎంత ఫాస్ట్గా రెడీ అవుతామో మన వెహికల్ కూడా రెడీగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా. అది చెక్ చేయడం ఎలాగనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి నేను చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఇంజిన్ ఆయిల్ డిస్ట్రిక్ట్ అంటారు. దానికి వచ్చేసరికి ఇంజిన్ ఆయిల్ 2 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్లోనే ఉండాలి. ఈ సెకండ్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్ స్లో, సెకండ్ పాయింట్ ఉండకూడదు, ఫస్ట్ పాయింట్లోనే ఉండేలా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్ ఆయిల్. ఈ బ్రేక్ ఆయిల్ని దీని మీద ఆల్రెడీ రాసి ఉంటుంది, ఓపెన్ సైడ్ క్లోజ్ సైడ్ అని చెప్పి. మనం ఓపెన్ సైడ్ తిప్పితే బ్రేక్ ఆయిల్ ఉంటుంది. బ్రేక్ ఆయిల్ ఫుల్గా ఉండాలి. మ్యాక్సిమం మెయిన్ లెవెల్ ఉంటుంది. మ్యాక్సిమం నుంచి మెయిన్ లైన్లోనే చెక్ చేసుకోవాలి మొత్తం. నెక్స్ట్ వచ్చేసరికి కూలెంట్ ఒకటి చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ దీన్ని వార్నింగ్ ఇక్కడ రాసి ఉంటుంది, హీట్లో ఓపెన్ చేయకూడదని. మన కూల్లో అంటే మనం టచ్ చేస్తే ఎంత కూలింగ్ ఉంటుందో ఆ కూలింగ్లోనే మనం క్యాప్ అనేది ఇలా ప్రెస్ చేసి హాఫ్ రౌండ్ తిప్పి మళ్ళీ ప్రెస్ చేసి ఫుల్ రౌండ్ తిప్పి ఓపెన్ చేయాలి. దాంట్లో కూలెంట్ ఫుల్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కూలెంట్ రిజర్వ్ ట్యాంక్స్ ఉంటాయి. ఆ రిజర్వ్ ట్యాంక్స్ అయితే దీన్ని అయితే మనం చూడటం కొంచెం కష్టంగా ఉంటుంది. అదే డీజిల్ వెహికల్కి అయితే విడిగా ఉంటుంది ట్యాంక్, అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ పోల్స్. ఇది వచ్చేసరికి పాజిటివ్ పోల్, ఇది వచ్చేసరికి నెగిటివ్ పోల్. ఈ రెండు టైట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇన్షియల్ వాటర్ ట్యాంక్. ఇది దీంట్లో కూడా ఫుల్గా ఉండాలి వాటర్. నెక్స్ట్ వచ్చేసరికి వైపుల్ ప్లేట్స్. వైపుల్ ప్లేట్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం డ్రైవ్ చేసేటప్పుడు వర్షం పడిందంటే కంపల్సరీ మనం వైపుల్ ప్లేట్స్ నీట్గా తుడుచుకునే లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే విండ్షీల్డ్ క్లియర్గా లేకపోతే మనం డ్రైవింగ్ చేయడం చాలా ఇబ్బంది అవుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి టైర్లో ప్రెజర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నేను టైర్ ప్రెజర్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి రేడియేటర్ ఫ్యాన్ తిరుగుతుందో లేదో చెక్ చేసుకోవాలి. రేడియేటర్ ఫ్యాన్ తిరుగుతుందో లేదో ఎలా చెక్ చేయాలంటే, మన ఏసీ ఆన్లో ఉన్నప్పుడు ఫ్యాన్ తిరుగుద్ది, ఏసీ ఆఫ్లో ఉన్నప్పుడు ఫ్యాన్ ఆఫ్ అయిపోద్ది. అదేనా సరే, ఏసీ ఆన్లో ఉంటే మాత్రం కంటిన్యూస్గా ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. నేను చెప్పిన బేసిక్స్ కొంతమంది తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. కానీ ఏంటంటే, కార్ వాడే ప్రతి ఒక్కరికి ఈ బేసిక్స్ తెలియాలని ఈ వీడియో చేయడం జరిగింది. నేను చెప్పిన మీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ వెహికల్స్లో కూడా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే మా గ్యారేజ్ విజిట్ చేయండి. మా గ్యారేజ్ అడ్రస్ వచ్చి ఎస్బి మల్టీ కార్టెక్, సత్రంపాడు మెయిన్ రోడ్, ఏలూరు.